గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. చెన్నై నుంచి పావని గారు రాస్తున్నారు, ప్రాణాయామం అంటే ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ప్రాణాయామము చేయండి, ముక్కు పట్టుకోండి అంటూ ఉంటారు పూజల్లో. ముక్కు పట్టుకోవడం ఏంటి అసలు? ముక్కు పట్టుకోవడానికి పూజలకు సంబంధం ఏంటి? ఏం సంబంధం లేదే. అలా కాదు. మనం ఏ పూజ చేస్తున్నప్పటికీ కూడా పురోహితుడు పక్కన ఉన్నప్పుడు, పక్కన లేనప్పుడు, మనం చేసుకుంటున్నప్పుడు కూడా మనము ఆచమనము చేసి సంకల్పం చెప్పుకున్న తర్వాత ప్రాణాయామే వినియోగ అని వస్తుంది. అప్పుడు మనం ప్రాణాయామం చేయాలి అని చెప్తుంది శాస్త్రం. ప్రాణాయామం అంటే ఏంటి? శ్వాసను గట్టిగా పీల్చుకొని, అంటే ఎంతగా నువ్వు శ్వాసను గట్టిగా, అంటే కడుపు ఇలా బయటికి వచ్చేంత వరకు ఎంతగా పీల్చుకోగలిగితే అంత శ్వాసను గట్టిగా పీల్చుకొని, పీల్చుకున్నటువంటి శ్వాసను వదిలివేయకుండా బంధించాలి. ఆ బంధించినటువంటి సమయంలో గాయత్రి మంత్రం చెప్పుకోవాలి వచ్చినటువంటి వారు. తర్వాత ఆ పీల్చుకొని బంధించినటువంటి ఆ గాలినంతా కూడా మళ్ళీగా గట్టిగా వదిలివేయాలి. దీన్ని ప్రాణాయామము అంటారు. శ్వాసను పీల్చుకోవడాన్ని పూరకము అంటారు. శ్వాసను బంధించడాన్ని బంధకము అంటారు. వదిలివేయడాన్ని రేఫకము అంటారు. కుడి ముక్కురంధ్రం నుంచి శ్వాసను గట్టిగా పీల్చుకొని ఎడమ ముక్కురంధ్రం మూసివేసి కుడి ముక్కురంధ్రం నుంచి శ్వాసను గట్టిగా పీల్చుకొని పూరకము చేసి దాన్ని బంధించి రెండు ముక్కున పుటాలను బంధించి గాయత్రి మంత్రం వచ్చినటువంటి వాళ్ళు గాయత్రి మంత్రం చదువుకొని, లేదా గాయత్రి మంత్రం రాని వాళ్ళు ఇష్ట దేవాన్ని స్మరించుకొని పీల్చుకున్నటువంటి శ్వాసను అదే కుడి ముక్కు రంధ్రాన్ని గట్టిగా మూసివేసి ఎడమ ముక్కు రంధ్రాన్ని వదిలివేసి అందులో నుంచి శ్వాసను వదిలివేయాలి. ఇది ప్రాణాయామం. ఇలా మాత్రమే చేయాలి. చాలామంది పూజ చేయించేటువంటి పురోహితులు కూడా ఏమండి ముక్కు పట్టుకోండి అంటారు, మా యంత్రం చెప్పేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఒకవేళ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ప్రాణాయామం అంటే ఏంటి, ప్రాణాయామం ఎందు గురించి చేయాలి, ఎలా చేయాలని మనకు తెలిస్తే గనక అప్పుడు మనము ప్రాణాయామం సరిగ్గా చేసుకోవాలి. ప్రాణాయామం చేయడం వలన నీకు బాహ్యమైనటువంటి విషయాల మీద మనస్సు వెళ్ళదు. ఇంకా అప్పుడు దృష్టి అంతా కూడా ఏకాగ్రతకు లోనైపోతుంది. ఏకాగ్రతతో నువ్వు భగవంతుని ఆరాధన చేయగలుగుతావు. ప్రాణాయామం చేయడం వలన నీకు నియంత్రణ అనేటువంటిది కూడా బాగా ఉంటుంది. అంటే కాన్సన్ట్రేషన్ బాగా చేసుకోగలుగుతావు. అదే ప్రాణాయామం. ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా ప్రాణాయామం చేయమంటారు. మనకు పూజల్లో కూడా చాలా సందర్భాల్లో వస్తుంది. యోగాలో ప్రధానమైనటువంటిది ప్రాణాయామమే. కనుక ప్రాణాయామంకు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఉందమ్మా. ఈ విధంగా ప్రాణాయామం